తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవాలను యాగశాలకు వెంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి 12:30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లు, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. తదుపరి సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం, అనంతరం రాత్రి 7:30 గంటల నుండి 9:30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ప్రబంధ సాత్తుముర, వేద సాత్తుముర చేపట్టనున్నారు. రాత్రి 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు ఉత్సవమూర్తులు కుంభం విమాన ప్రదక్షిణగా సన్నిధికి వెంచేపు చేస్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద జయంగార్, చిన్న జయంగార్, ఆలయ డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ ఏబి నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.